గణేశ ద్వాదశనామ స్తోత్రం. ఫస్ట్ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామ్యార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధి కరం ప్రభో. కరం పరం అనుంది ఇక్కడ, కానీ కరం ప్రభో యాక్చువల్గా. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, అది అక్కడ కూడా మిస్టేక్ ఉంది. బ్రాహ్మణేభ్యశ్చ లిఖితత్వయః సమర్పయేత్. తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ 12 నేమ్స్ ప్రథమం వక్రతుండం చ నుంచి నచ విఘ్న భయం, ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం, అక్కడికి అయిపోతుంది. ఇదంతా మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం చదువుకునే వాళ్ళు అంటే 3 సంధ్యల్లో, అంటే ఉదయం 5 to 7 మధ్యలో, మధ్యాహ్నం
11 to 1 మధ్యలో, సాయంత్రం మళ్ళీ 5:30 to 7 మధ్యలో ఎవరైతే మర్చిపోకుండా చదువుకుంటారో ఈ 3 టైమింగ్స్లో వాళ్ళకి ఏం చెప్తున్నారు, విద్యార్థులకైతే విద్య బాగా వస్తుంది, డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళకి డబ్బులు వస్తాయి, పిల్లలు సంతానం లేని వాళ్ళకి పిల్లలు కావాలి అనుకొని చదువుకునే వాళ్ళకి పిల్లలు పుత్రులు కావాలనుకునే వాళ్ళకి పుత్రులు కలుగుతారు, లేదు మాకు ఇవేమీ వద్దు మోక్షం కావాలి అనుకునే వాళ్ళకి మోక్షం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇది ఒక 6 months చదువుకుంటే ఆపకుండా ఇలాగా ఫలాలు తెలుస్తూ ఉంటాయని చెప్తున్నారు ఫలశ్రుతిలో. అదే గనక ఇది సిద్ధి పొందాలి అంటే ప్రతి మంత్రానికి ఒక సిద్ధి పీరియడ్ ఉంటుంది. జస్ట్ మనం ఎప్పుడు వినే నమశివాయ మంత్రమే అనుకోండి, అది కూడా ఒక గురువు బాగా సాధన చేసి చెప్పిన గురువు చెప్తే దానికి ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 5 కోట్ల సార్ల నామజపము అట్లా ఉంటుంది. మనకి ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధనని కూడా తలుచుకుంటే 96 కోట్ల సార్లు ఆయన రామనామాన్ని జపం చేశాక రాముల వారి సాక్షాత్కారం అయిందని ఆయనకి. అంటే రామనామము 96 కోట్ల సార్లు చేసిన తర్వాత సిద్ధి అని అర్థమైందా, అప్పుడు దర్శనం దొరుకుతుంది అని. ప్రతిదానికి ఒక 5 ఉంటుంది. ఇప్పుడు డోలో 650 ఉంటుంది, డోలో 650 మనం 6 hours ఒకసారి వేసుకుంటేనే మనకు పనిచేస్తుంది అని ఉంటుంది. లేదు మరీ తీవ్రంగా ఉంటే 4 hours once. మనం డోలో 650 హాఫ్ ట్యాబ్లెట్ వేసేసుకొని నాకు పని చేయలేదు రోజంతా అంటే పని చేయదు. మంత్రం కూడా అంతే, దానికి ఒక పీరియడ్ ఉంటుంది. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నారు, దీని ఫలితం రావాలి అంటే 4 రోజులు చదివేసి నాకు చదువు రాలేదు నేను గణేశాను అని ప్రే చేసేసానంటే రాదు. 3 times చదవాలి, నేను చెప్పిన టైంలో చదవాలి, సిద్ధి అవుతోందో లేదో తెలియాలి అంటే 1 year చదవాలి. అలాగా 1 year. ఆడవాళ్ళకైతే 5 days ఎగిరిపోతుంది ప్రతి మంత్లో, చిన్నపిల్లలు అయితే పర్వాలా. ఆ 5 days కూడా మళ్ళీ మీరు కౌంట్ చేసుకోండి. అలా 5 days చేస్తే 12 5s are 60 అంటే సంవత్సరం 2 నెలల పైన చదవాలి. సంవత్సరం 3 నెలలు చదివితే ఆడవాళ్ళు అప్పుడు ఫలితం కనిపిస్తుంది. మధ్యలో 5 days ఎగిరిపోతూ ఉంటుంది మనకి, అందుకని. తర్వాత అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయతి. ఇవన్నీ చేసి మన చేతులతో ఈ నామాన్ని రాసి 8 మంది బ్రాహ్మణులకి ఆ రాసినది దానంలాగా ఇవ్వాలి అని ఇక్కడ స్పెసిఫై చేశారు. మరి రాయడం వల్ల కూడా అంటే శక్తి అనేది మనం రాయడం ద్వారా చేతి నుంచి బుర్రకెక్కుతుంది. అందుకని చూడండి, హోంవర్క్ రాయండి అని చెప్తారు. అది అట్లా మనకి శక్తి జనరేట్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తూ ఉంటానంటే కొన్ని పాటలు రాకపోతే రాస్తాను, రఫ్ పేపర్ పెట్టుకొని పెన్సిల్ పెట్టుకొని రాసుకుంటాను. ఒక్కొక్కసారి అలాగా 5 సార్లు రాసాక ఆ పాట బాగా గుర్తుంటుంది. అంటే దాని ఏమంటారు, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ అని ఉంటాయి. కొంతమందికి బాగా వింటే వస్తుంది, కొంతమందికి బాగా రాస్తే వస్తుంది, కొంతమందికి బాగా చదివితే వస్తుంది, కొంతమంది చదివింది బాగా చెప్తే వస్తుంది. అది అసలు మనం ఏ కోవలోకి వస్తున్నామనేది మనం విశ్లేషించుకొని చెయ్యాలి. ఇక్కడ అది ప్రత్యేకంగా చెప్తున్నారు, 8 మంది బ్రాహ్మణులకి రాసి ఇవ్వాలి అని. అప్పుడు మనకు అన్ని రకాల విద్యలు వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా మనం ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క నామానికి మనం ఎలా సరస్వతి ద్వాదశ నామస్తోత్రంకి చెప్పుకున్నాము అలా చెప్పుకునేది మనము అందరూ కొంచెం గ్యాదర్ అయినప్పుడు చెప్పుకుందాం. ఓకేనా?